హలో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ చంటి అరసడ. సో ఈరోజు ఒక డిఫరెంట్ గుడి గురించి మనం మాట్లాడదాం. ఈ గుడిలో విగ్రహం అనేది గాలిలో తేలుతూ ఉంటుంది. అలాగే ఈ గుడి సముద్రం పక్కన ఉంది. సో సముద్రంలో వెళ్ళే పోర్చుగీస్ వాళ్ళ యొక్క దిక్సూచి అనేది పనిచేసేది కాదు, అంత పవర్ఫుల్ గుడిది. అలాగే ఈ గుడి పొద్దున్న సూర్యకిరణాలు పడతాయి కదా, అప్పుడు ఆ టైంలో విపరీతంగా మెరిసిపడిపోయేది. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ గుడిని అప్పట్లో మన పూర్వీకులు చాలా టెక్నాలజీ ఉపయోగించి చాలా నీట్గా బిల్డ్ చేయడం జరిగింది. ఆ గుడి పేరే ఇక్కడ చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోద్ది, కోనార్క్ సూర్య దేవాలయం. మనం సన్ టెంపుల్ అని అంటాం. ఈ సన్ టెంపుల్ని మనకి మీరు 10 రూపాయల నోటు గమనించినట్లయితే 10 రూపాయల నోటు మీద ఈ గుడి యొక్క చక్రం అనేది ఉంటుంది. సో మీకు అప్పుడు అర్థమైపోయి ఉంటుంది సన్ టెంపుల్. ఇది ఎక్కడ ఉందంటే భారతదేశంలో ఒడిశా రాష్ట్రంలోని పూరీ జిల్లాలోనే కోనార్క్ పట్టణంలో ఉంది ఫ్రెండ్స్. అర్థమైందా? సో ఎక్కడంటే ఒడిస్సా అలాగే పూరీ జిల్లాలోనే కోనార్క్ పట్టణంలో ఈ కోనార్క్ సన్ టెంపుల్ అనేది ఉంది. ఎందుకంత డీటెయిల్గా చెప్తానంటే ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, మిస్టరీస్ గురించి భారతదేశంలో ఉన్న గుళ్ళ గురించి తెలుసుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా వెళ్ళాలంటే. ఓకేనా? సో ఫస్ట్ ఈ గుడి అనేది ఎక్కడ ఉందో తెలుసుకున్నాం. పూరి జగన్నాథ్ సంబంధించిన టెంపుల్ అయితే ఉంది కదా మనకి, పూరి జగన్నాథ్ క్షేత్రం. ఆ క్షేత్రం నుంచి దగ్గర 85 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి అనేది నిర్మించడం జరిగింది. ఈ గుడి అనేది సముద్రంకి దగ్గరలో నిర్మించడం జరిగింది. ఎప్పుడు నిర్మించారంటే 1243, 1255 ఈ టైం పీరియడ్లో ఈ గుడిని నిర్మించడం జరిగింది. దగ్గర ఈ గుడిని కట్టడానికి 1200 మంది కార్మికులు 12 సంవత్సరాల పాటు శ్రమించారు. సో చూడండి, 12 సంవత్సరాలు అంటే తక్కువేం కాదు. 12 సంవత్సరాల పాటు శ్రమించి 1200 మంది కార్మికులు ఈ గుడిని కట్టడం జరిగింది. ఇంతకీ ఎవరు కట్టించారంటే తూర్పు గంగ రాజవంశానికి చెందిన చక్రవర్తి, కొంచెం ప్రత్యేక చక్రవర్తి, ఆయన గొప్పవాడు అప్పట్లో. ఆయన ఈ గుడిని కట్టించడం జరిగింది. ఆయన పేరు వచ్చేసి నరసింహదేవ్. ఓకే, నరసింహదేవ్ అనే రాజు అప్పట్లో నిర్మించాడు. ఈయన తూర్పు గంగ రాజవంశానికి చెందినవాడు. అయితే ఇంతకీ ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిని అన్ని గుడులకు కాకుండా ఒక రథం ఆకారంలో నిర్మించడం జరిగింది. సూర్య దిశలకు అనుకూలంగా, అంటే ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు కదా, అలాగే అస్తమిస్తాడు కదా. సో ఇలా ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు ఈ గుడికి సంబంధించి సూర్యుడు రిఫ్లెక్ట్ అనేది ఉంటుంది. సో ఇలా సూర్యునికి సంబంధించి ఆ దిశల్ని అనుసంధానించి ఈ గుడిని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం మొత్తం రథానికి, అంటే ఈ గుడి చుట్టూ ఉన్న రథం లాగా ఇది గుడి అయితే చుట్టూ రథం మీద ఉన్నట్టు ఉంటుంది, అంటే రథం లాగుతున్నట్టు ఉంటుంది. అలాగే ఈ రథం చుట్టూ మీరు చూసుకున్నట్లయితే 12 జతల చక్రాలు అనేవి ఉంటాయి. ఈ 12 జతల చక్రాలు అనేవి 12 నెలలకి అలాగే 12 రాసులకి మనకు గుర్తుగా చెప్తారు. అప్పట్లో వాళ్ళు అలా నిర్మించడం జరిగింది. అలాగే రోజుకి 24 గంటలు కూడా ఈ చక్రాలు అనేవి సూచిస్తూ ఉంటాయి. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా ఇక్కడ టైంని కొనుక్కునే వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ చక్రం ఉంది కదా, ఈ చక్రం మీద సూర్యకిరణాలు పడేటప్పుడు ఒక షాడో అనేది వస్తుంది. ఆ నీడ వచ్చేటప్పుడు దాన్ని చూసి టైం చెప్పేసేవాళ్ళు అప్పుడు పూర్వీకులు. ఇప్పుడు అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్పేస్తుంటారంట అంత ఈజీగా. సో కొంతమందికి ఉంటుంది కదా, పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు ఈ గుడిని ఏ రాళ్ళు ఉపయోగించి కట్టారంటే నల్ల గ్రానైటు అలాగే ఎర్ర ఇసుక రాయి ఉంటుంది కదా, సో అవి ఉపయోగించి ఈ గుడిని కట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి ఈ గుడికి ముందున మొత్తం 7 గుర్రాలు అనేవి రథాన్ని లాగుతున్నట్టు, అంటే ఈ గుడి రథాకారంలో ఉంది కాబట్టి రథాన్ని లాగుతున్నట్టు 7 గుర్రాలు ఉంటాయి. సో ఈ 7 గుర్రాలు దేనికి సంబంధించినవి అంటే మన వారంలో ఉన్న 7 రోజులని ఈ గుర్రాలు అనేవి తెలియజేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ గుడి గురించి. ఇంకా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ గుడికి సంబంధించి సూర్యదేవునికి సంబంధించిన గుడి కాబట్టి ఈ గుడిలో మొత్తం 3 సూర్యదేవుని విగ్రహాలు ఉంటాయి. ఈ 3 ఎలా ఉంటాయంటే, ఒకటి బాల్యం, రెండోది యవ్వనం, తర్వాత వృద్ధాప్యం, చైల్డ్, యంగ్, ఓల్డ్. సో ఈ 3 అనేది ఉండడం జరుగుతుంది. అలాగే వీటికి మనం ఇంకొక ఉదాహరణ పూర్వీకులు ఎలా చెప్పేవాళ్ళంటే చైల్డ్, యంగ్, ఓల్డ్ ఇలాగని చెప్పుకున్నాం కదా, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. దీన్నే వాళ్ళు ఎలా చెప్పేవాళ్ళంటే ఉదయించే సూర్యుడు, మధ్యాహ్న సూర్యుడు, అస్తమించే సూర్యుడుగా చెప్పేవాళ్ళు. ఈ ఆలయం మొత్తం 12 సంవత్సరాలు నిర్మించారు కాబట్టి చాలా అద్భుతంగా నిర్మించి ఉంటారు. సో ఇందులో ఏంటి ప్రత్యేకతలు ఇంకా ఉన్నాయంటే ఆలయం కింద భాగాన, అంటే కింద ఆ రథం దగ్గర ఈ కింద భాగంలో ఏనుగులు, కోతులు, గుర్రాలు ఇలాంటి బొమ్మలు అనేవి చెక్కేసి ఉన్నాయి. అలాగే ఆలయం పైన
నాట్యం చేసే స్త్రీలు ఉంటాయి కదా, వాళ్ళ బొమ్మలు, అలాగే యుద్ధం చేసేవి, మల్ల యుద్ధము, ఇలాంటివి బొమ్మలు, ఇవన్నీ శిల్పాల రూపంలో చెక్కేసి ఉంచారు. ఇంకొంచెం పైన చిన్న వాళ్ళకి కనిపించకుండా పెద్దవాళ్ళకి మాత్రమే కనిపించేటట్టు శృంగారకు సంబంధించిన భంగిమలు, అలాగే శృంగారంకి సంబంధించిన కొన్ని విషయాల్ని శిల్పాల రూపంలో చెక్కాకరాట ఉంచడం జరిగింది. ఈ గుడిలో ఇన్ని వింతలు ఉండగా ఈ శృంగార బొమ్మలు ఉన్నాయి, అంటే సెక్సువల్ పొజిషన్స్తో ఉన్న ఆ శిల్పాలను చూసి చాలామంది ఇది ఒక భూతి మందిరం అని చెప్పేసి రకరకాలుగా కామెంట్ చేయడం జరిగింది. అప్పట్లో పూర్వీకులు ఇవన్నీ ఎందుకు చెప్పేవాళ్ళంటే, అలా ఉంటే కొత్తగా పెళ్ళైన నవదంపతులు ఉంటారు కదా, సో వీళ్ళందరూ ఏంటంటే యవ్వనంగా ఉంటారు, వీళ్ళకి పెద్దగా తెలియదు ఈ సెక్స్ శృంగారం వీటి గురించి. ఇప్పుడంటే ఇలాగ అంతా తెలుసు, కానీ ఫోన్లు తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈజీగా తెలుస్తుంది కాబట్టి, డాక్టర్స్ గట్ట. అప్పట్లో ఇవేం లేవు కదా, సో అందుకు మన పూర్వీకులు ఏంటంటే గుళ్ళకు వచ్చే ప్రతి ఒక్కరు ఇవి చూసి నేర్చుకుంటారని చెప్పేసి చిన్నవాళ్ళకి కనిపించకుండా పెద్దవాళ్ళకి మాత్రమే కనిపించేటట్టు ఇవి కట్టడం జరిగేది. అలాంటి శృంగారకు సంబంధించిన శిల్పాలను పెట్టడం జరిగేది. సో అలాగే ఇప్పుడు అది ఏంటంటే ఎప్పుడు కష్టాలు, నష్టాలు, బాధలు ఇవే కాదు, శృంగారపు జీవితాన్ని కూడా ధర్మబద్ధంగా అనుభవించాలి అనేది వాళ్ళ యొక్క ఆచారం అప్పట్లో హిందూ ధర్మంలో. ఇదేమీ పెద్ద తప్పు కాదు, కొంతమంది సన్నాసులు తెలిసి తెలియక వాగుతుంటారు అంతే. సో ఇది ఫ్రెండ్స్ ఈ గుడి గురించే. ఇంకా చెప్పాలనుకుంటే ఈ గోపురంలో వాడేది అంటే ఇప్పుడు మొత్తం ఈ గుడి మొత్తానికి ప్రత్యేకమైనది ఏంటంటే గర్భగుడి. ఓకేనా, ఈ గర్భగుడి ఎందుకంటే ప్రత్యేకమైందంటే ఈ గర్భగుడిలోనే మనకి దేవుడి విగ్రహం పెట్టేవాళ్ళు. ఈ విగ్రహం అనేది గాలిలోనే తేలుతూ ఉండేది. అసలు ఈ గాలిలో తేలడానికి ఏంటి ప్రత్యేకత, అసలు ఏం ఉపయోగించి కట్టారంటే వీళ్ళు మ్యాగ్నెటిక్. సో అయస్కాంతం అనేది వీళ్ళు ఈ గర్భగుడి ఉంది కదా, గర్భగుడి పైకప్పులో అయస్కాంతం అనేది పెట్టి కట్టారు. అంటే అయస్కాంతం ఎలా పెట్టారంటే దగ్గర 52,000 కేజీలు, అంటే మీరు ఊహించుకోండి 52,000 కేజీల అయస్కాంతాన్ని ఆ గోపురంలో వీళ్ళు మొత్తం అరేంజ్మెంట్ చేసి పెట్టారు. అలా పెట్టిన తర్వాత ఈ సూర్యదేవుని విగ్రహాన్ని ఇనుముతో చేశారు. ఇనుముతో చేసి కరెక్ట్గా ఆ మిడిల్లో సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూడండి, ఇటు అయస్కాంతం ఇలా పెట్టి కరెక్ట్గా మిడిల్లో పెడితే ఈ ఇనుము అనేది ఇటు లాక్కోలేక అటు లాక్కోలేక ఇలా కరెక్ట్గా మిడిల్లో అలా ఎలా గాలిలో తేలిపోయి ఉంటుందో, సో అప్పట్లోనే వీళ్ళు సైన్స్ని ఇలా అర్థం చేసుకొని కరెక్ట్గా అలా పొజిషన్లో ఉండేటట్లు దాన్ని నిర్మించడం జరిగింది. సో గాలిలో ఆ దేవుడు ఉండడం అనేది అప్పట్లో అదొక వింత. సో చూసే వాళ్ళందరికీ అది బాగుండేది, దేవుడు గాలిలో అలా ఉండడం, విగ్రహం అలా గాలిలో ఉండడం అనేది తెలిసేది. ఈ అయస్కాంతం ప్రభావమే ఎలా ఉండేదంటే అప్పట్లో పోర్చుగీస్ వాళ్ళు ఆ సముద్రం గుండా వెళ్ళేటప్పుడు, ఈ గుడి అనేది సముద్రం పక్కన ఉంది కాబట్టి ఆ సముద్రం గుండా వెళ్ళేటప్పుడు వాళ్ళ సిప్పులతో వెళ్ళేవాళ్ళు. వాళ్ళ సిప్పులతో వెళ్ళేటప్పుడు వాళ్ళ పడవలతో వెళ్ళేటప్పుడు దిక్సూచి ఉంటుంది కదా, ఆ దిక్సూచిలో ఉన్న ముళ్ళులు పనిచేసేవి కాదు ఈ అయస్కాంతం తప్పకే. అప్పుడు 1-2 సార్లు వాళ్ళు చూసి ఇక ఏదో ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ గుడిని మొత్తం ధ్వంసం చేసేసి గుడిలో ఉన్న అయస్కాంతాన్ని పోర్చుగీస్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేసి కొన్ని పురాణాలు ఇవన్నీ చెప్తున్నాయి. మరి అలాగే కొంతమంది మన తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నారు చరిత్ర గురించి. సో ఇలా జరిగింది ఇదంతా. అలాగే ఈ ఆలయంలో ప్రత్యేకమైన గర్భగుడి అని చెప్పాం, పైకప్పు ఇదని చెప్పేసాం. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు మొత్తానికి ఈ విగ్రహం తలపైన, అంటే సూర్యదేవునికి సంబంధించిన విగ్రహం ఉంది కదా, ఈ తలపైన వజ్రాలతో పొదిగిన కిరీటం అనేది పెట్టేవాళ్ళంట. వజ్రాలతో అంటే వజ్రాలు ఫుల్గా ఉన్న కిరీటం ఉంటుంది కదా, ఆ కిరీటాన్ని పెట్టేవాళ్ళంట. ఆ కిరీటం పెట్టడం వల్ల ఉదయం సూర్యుడు పడేటప్పుడు ఆ సూర్య కిరణాలు మొత్తం వెళ్ళి దేవుని యొక్క కిరీటం మీద ఉన్న వజ్రం మీద పడడం వల్ల గుడి మొత్తం చాలా లైటింగ్ వచ్చేసి చాలా అద్భుతంగా కనిపించేదంట అప్పట్లో. సో అందుకే ఈ గుడికి అంత ప్రత్యేకత. గాలిలో విగ్రహం ఉండేది, సూర్యదేవుని విగ్రహం. అలాగే మొత్తానికి ఈ పొద్దున లైటింగ్ బాగా వచ్చేది ఇలాగా. సో అప్పట్లో ఎంత ఫేమస్గా ఉండేది ఈ టెంపుల్. అలాగే ఇక్కడికి వెళ్తే రకరకాల సమస్యలన్నీ పోయేవని చెప్పేసి ఇవన్నీ చెప్పేవాళ్ళు మనకు. అందుకే ఇప్పుడు లాభం లేదని చెప్పేసి యునెస్కో 1884వ సంవత్సరంలో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా నోట్ చేసుకోవడం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది 10 రూపాయల నోటు మీద ఉంటుందని. 10 రూపాయల నోటు మీద కూడా ఉంటుంది ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఈ గుడి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. ఇంకొక చిన్న విషయం ఏంటంటే పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి కొడుకు సాంబ అనే వ్యక్తి కొంతమంది గోపికలు అంటే ఆడపిల్లలు స్నానం చేస్తుంటే చూశాడంట పట్ట లేకుండా. అలా చూడడం వల్ల శ్రీకృష్ణుడికి కోపం వచ్చి సాంబ మీద సీరియస్ అయిపోయి
కుష్ఠోడిలాగా శాపం ఇచ్చాడంట. అప్పుడు ఆ సాంబ అనే వ్యక్తి ఈ కోనార్క్ టెంపుల్ దగ్గరలో, అంటే టెంపుల్ అప్పటికి లేదు, అక్కడ దగ్గరలో వచ్చి సముద్రంలో ఎప్పుడు స్నానం చేసి ఎక్కువ సూర్యదేవుని గురించి దగ్గర కొన్ని సంవత్సరాలు, 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, సో అన్ని సంవత్సరాలు అలాగా ధ్యానం చేసుకుంటూ ఉండేవాడంట. సో అప్పుడు సూర్యదేవుడు ఆయనకి కనిపించి వరం ఇచ్చి ఆయనకున్న శాపాన్ని, కుష్టి వ్యాధిని తొలగించడం జరిగింది. సో అప్పుడు ఈ గుడి నిర్మించడం జరిగింది. అప్పుడే ఆ సూర్యదేవ విగ్రహం కూడా దొరికిందని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. కానీ మనకు తెలిసిన చరిత్ర ఏం చెప్తుందంటే, మనకి ఇక్కడ చక్రవర్తి నరసింహదేవ్ అనే ఆయన నిర్మించాడని చెప్పేసి ఇదంతా చెప్తుంది. ఇది ఈ మొత్తానికి ఈ గుడి గురించి ఫ్రెండ్స్. ఇంకా ఈ గుడిని ఎవరెవరు ధ్వంసం చేశారంటే, ఈ గుడిని ధ్వంసం చేసినప్పుడు మొత్తానికి ముస్లింకి సంబంధించిన రాజ్యాలు, మన భారతదేశానికి దండెత్తిన ముస్లిం రాజ్యాలు కొన్న ఈ గుడిని సర్వనాశనం చేసి వదిలేసాయి. సో ఆ రాజ్యాలు రావడం, ముస్లిమ్స్ని మొత్తం ఈ గుడిని, ఇంకా భారతదేశంలో చాలా గుడులని, అంటే హిందూ ధర్మం అనేది అసలు ఉండకూడదు అని వాళ్ళు చాలా గుడులని నాశనం చేసి వదిలేశారు. కాకపోతే లాస్ట్లో ఒడిస్సాలో కూడా ఈ హిందూకి సంబంధించిన ధర్మం పోతుందని చెప్పేసి ఈ నరసింహదేవ్ రాజు అనేవాడు ముస్లిం రాజుల మీద తిరగబడి గట్టిగా యుద్ధం చేసి గెలిచాడు. గెలిచిన తర్వాత తను ఎంతగానో ఇష్టంగా పూజించే సూర్యదేవునికి ఆలయం కట్టాలి అని ఆ ఆనందంలో నరసింహదేవ్ అనే రాజు అని ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఎప్పుడంటే 1243 1255 టైం పీరియడ్లో. ఇది టోటల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ గుడి గురించి ఖచ్చితంగా చాలాసార్లు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎగ్జామ్స్ వచ్చాయి. మీరు ఏదైనా ఎస్ఐకి, ఐఏఎస్, ఐపీఎస్ ఇలాగ చాలా ఏదైతే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఈ గుడి నుంచి చాలా ప్రశ్నలు వస్తాయి. సో మీరు కూడా 1-2 సార్లు వీడియో వినండి, అన్నీ గుర్తుపెట్టుకోండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. ఆల్రెడీ మీకు ఆంకర్ వాట్ దేవాలయం గురించి చెప్పాను, ఆ వీడియో కూడా ఇక్కడ మీకు ఇస్తాను చూడండి. అలాగే 3 డిఫరెంట్ ట్రైబ్స్ గురించి కూడా చెప్పాను. చాలా బాగుంటాయి వీడియోస్, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. సో నేను ఎంతో రీసెర్చ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.